మనకి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. దేవుడు ఇటు రీతిగా మనలను జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇటు స్థితిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి. నీ కృపతో కనికరించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ వాక్యమును ప్రభా వినుటతోడనే వెలుగు కలుగునట్లు సహాయం చేయండి నాయన. నీ మాటలను మేము వినువారిగా సహాయం చేయండి. ఈ మాటలతో మేము నాయన మిమ్మల్ని కలిగిన జీవితాలను మేము నాయన కలిగి ఉండుటకు నీ కృప దయచేయమని, నీ ఆత్మాభిషేకంతో నింపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. నిద్దురలో నా ఊహల సౌధం కట్టుకున్నావా, కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా. నిద్దురలో నా ఊహల సౌధం కట్టుకున్నావా, కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా. అయ్యయ్యో నిదురమానవా, అయ్యయ్యో నిదురమానవా. నిజమేదో తెలిసి కొనగ కనులు తెరువవా. నిద్దురలో నా ఊహల సౌధం కట్టుకున్నావా, కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా. రమ్యముగా అనిపించని లోకము, కనులకు అందముగా కనిపించని పాపము. రమ్యముగా అనిపించని లోకము, కనులకు అందముగా కనిపించని పాపము. తేనె కంటే అది తీయగా నీకు తోచెనా, నూనె కంటే దాని మాటలు నూనెపుగా మారేనా. జిగటగల దొంగ ఊబిలో పడిపోయావా, జిగటగల దొంగ ఊబిలో పడిపోయావా. నిద్దురలో నా ఊహల సౌధం, నిద్దురలో నా ఊహల సౌధం కట్టుకున్నావా, కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా. నేత్రాస నిన్ను పట్టిలాగెనా, ఆపై శరీరాస చెరపట్టి ఈడ్చెనా. నేత్రాస నిన్ను పట్టిలాగెనా, ఆపై శరీరాస చెరపట్టి ఈడ్చెనా. అందచందములకు ఆశపడి పరుగెత్తితివా, పాపానికి నిన్ను నీవు అమ్ముకుంటివా. గమ్యమేదో తెలియక తిరుగుచుంటివా, గమ్యమేదో తెలియక తిరుగుచుంటివా. నిద్దురలో నా ఊహల సౌధం, నిద్దురలో నా ఊహల సౌధం కట్టుకున్నావా, కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా. యేసు ప్రేమను ఎరుగక బ్రతికేవా, నీకై పరలోకం విడిచెనని మరచేవా. యేసు ప్రేమను ఎరుగక బ్రతికేవా, నీకై పరలోకం విడిచెనని మరచేవా. నీ దోషములన్నీయు భరించెనే, నీ శిక్షను మౌనముగా సహించెనే. తను మరణించి నీకు నిత్య జీవమిచ్చెనే,
తను మరణించి నీకు నిత్య జీవమిచ్చెనే. నిద్దురలోనా ఊహల సౌదం, నిద్దురలోనా ఊహల సౌదం కట్టుకున్నావా? కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా? అయ్యయ్యో నిదుర మానవా, అయ్యయ్యో నిదుర మానవా. నిజమేదో తెలిసి కొనగ కనులు తెరువవా? నిద్దురలోనా ఊహల సౌదం, నిద్దురలోనా ఊహల సౌదం కట్టుకున్నావా? కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా? నిద్దురలో నా ఊహల సౌదం కట్టుకున్నావా? కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా? నిద్దురలో నా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇదిన వాక్య భాగంగా పేతురు బొంకుటను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు అతన్ని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ భాగము మార్కు సువార్త 14వ అధ్యాయము 30వ వచనములో రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ అబద్ధం అనే మాటకు హెబ్రీ భాషలో కచేన్ అని అర్థమిస్తూ ఉంది. గ్రీకులో అర్నీసిస్ అంటే బొంకుట. ఈ 2 మాటలు కూడాను హెబ్రీ భాషలో గ్రీకు భాషలో వ్రాయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనములో చూసినట్లయితే, అపోస్తులలో మంచి విశ్వాసము కలిగిన వాడు పేతురు, అసలు పేరు సీమోను. సీమోను అనే మాటకు రెల్లు అని అర్థం. పేతురు అంటే బండ లేక రాయి. బర్యోనా అంటే యోనా అనేవాని కుమారుడు. కేఫా అనగా భాగ్యవంతుడు. పెట్రాస్ అనగా రాయి. ఇన్ని రీతులుగా ఉన్న అంతరంగికులలో ఒక శిష్యుడిగా ఉన్న ఇతను మరి ఎందుకు అబద్ధమాడవలసి వచ్చిందో ఈ వాక్య భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. బేత్సైదా మచిలీపట్న గ్రామ కాపరస్తుడు ఆంద్రేయ ద్వారా యేసుకు పరిచయం అయ్యాడు. యేసు ఆంతర్య శిష్యులలో ఒకడుగా పేరుగాంచిన వాడుగా మనకు చెప్పబడుతూ ఉంది. పేతురుని గురించి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనిడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఇక్కడ ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు యేసయ్యను చూసినప్పుడు, యేసయ్య నీళ్ల మీద నడిచి రావటం చూసినప్పుడు, నువ్వే నిజంగా దేవుడు అయితే నేను నీతో పాటు నేను నడుస్తాను అని చెప్పేసి ఆయన నీళ్ల మీద నడవటానికి ఇష్టపడ్డప్పుడు, వెంటనే మరి యేసయ్య రమ్మనమని పిలిచినప్పుడు కొంత దూరం నడిచాడు. కానీ అల్ప విశ్వాసముతోటి ఏం చేశాడు అని అంటే మునిగిపోసాగి, అప్పుడు వెంటనే యేసయ్య తన చేతినిచ్చి ఆయన రక్షించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు కదా, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
కనుక యేసు చెప్పినప్పుడు నీళ్లపై నడిచిన వాడు ఈ పేతురు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే 16వ అధ్యాయము 16వ వచనములో మనము చూస్తే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేను ఎవరని చెప్పుకుంటున్నారని యేసు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కదా, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను అని చెప్పేసి మరి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఎలా మాట్లాడగలిగాడు అంటే తండ్రి ద్వారా బయలుపరచబడినప్పుడు మాత్రమే ఆయన ఆ మాటలు చెప్పగలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో కూడా మనము చూసినట్లయితే 17వ వచనం 17వ అధ్యాయం 1వ వచనం నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్తలో 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. యేసయ్య రూపాంతరం పొందినప్పుడు ఆ రూపాంతర అనుభవంలో దర్శనము చూసిన వాడుగా మనకు పేతురు కనబడుతూ ఉన్నాడు. అలా చూసినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. మరి దేవుని యొక్క ప్రకాశతను ఆయన చూచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో కూడా మనము చూస్తే 10వ వచనములో, సీమోను పేతునొద్ద కత్తియుండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికినని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు కోసం మల్కు యొక్క చెవిని నరికినవాడుగా మరి పేతురు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ప్రభువు కోసం చివరి వరకు కూడా వెంబడించిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రభువు కొరకు తలకిందులు వేయబడి సిలువ వేయబడిన వారుగా కనబడుతూ ఉన్నాడు. ప్రభువుకి ఆ శిక్ష వేశారు కదా, నాకు అలాగ కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమని పేతురు అలాగున సిలువ వేయించుకుని చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇన్ని లక్షణములున్న పేతురు ఎందుకు ఈ రీతిగా బొంకవలసి వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య హృదయం యొక్క అంతరంగములు ఎరిగి ఉన్న దేవుడు కనుక ఏమి మాట్లాడతామో ఆయనకు బాగా ముందుగానే తెలుసు కనుక, తల్లి గర్భంలోనే మనల్ని ఎరిగిన దేవుడు కనుక, ఎప్పుడు ఎక్కడ మానవుడు అబద్ధాలు ఆడతాడో, మోసం చేస్తాడో, అన్యాయం చేస్తాడో బాగా దేవునికే తెలియను కనుక దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే మత్తయి సువార్త 26:69లో మనము చూసినట్లయితే, పేతురు వెలపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలేయుడగు యేసుతో కూడా ఉంటివి కదా నేను. అందుకతడు, నేనుండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట నేను. రెండవసారిగా అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతను చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడ వారితో చెప్పగా, అతడు వెట్టు పెట్టుకొని నేనుండలేదు, ఆ మనిషిని నేను ఎరుగనని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకతడు, ఆ మనిషిని నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును పెట్టెను. వెంటనే కోడి కూసెను కనుక, కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు అతనితో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక పేతురు 3 పర్యాయములు కూడాను అబద్ధం ఆడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నువ్వు గలిలయలో యేసుతో ఉంటివి కదా అన్నాడు. ఈ రీతిగా ముమ్మారు అబద్ధం ఆడినప్పుడు
మూడవసారి అబద్ధం ఆడిన తర్వాత కోడి కూచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నేనైతే అక్కడ ఉండలేదని ఒట్టు పెట్టుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ముమ్మారు కూడాను దేవుని చెప్పిన మాట ఏది కూడాను పల్లైనను సున్నైనను తప్పిపోదని పేతురుతో అన్న మాటను ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాత కోడి కూచిన తర్వాత వెలుపటికి పోయి పశ్చాత్తాపడ్డట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే నువ్వు వారిలో ఒకడవే అంటున్నాడు. అప్పుడు కూడాను ఆయన దాన్ని ఒప్పుకోవటం లేదు, కానీ ఒట్టు పెట్టుకుంటున్నాడు. అబద్ధం మాట్లాడుతూ ఉన్నాడు, అబద్ధ సాక్ష్యం చెబుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నువ్వేం మాట్లాడుతున్నావో ఆ పలుకు నీ పట్ల సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తను తాను శపించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. పేతురైతే భయపడుతున్నాడు. వారందరూ కూడా అలాగన నిలదీస్తూ ఉన్నప్పుడు, నువ్వు అతనితో పాటు ఉన్నావు అని అన్నప్పుడు ఎన్నో రీతిలుగా మరి భయపడిపోయి 3 సార్లు కూడా అబద్ధమే చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు మనం కూడాను అలాగనే మనము కూడా శపించుకుంటూ ఉంటాం. నేను నా పిల్లలు సర్వనాశనం అవుతామని, దేవుని తోడు, బిడ్డల తోడు, నీ తోడు, నా తోడని ఎన్నో ఒట్లు పెట్టుకుంటాం. మనిషి భయపడి ప్రాణభీతితో దిగజారినప్పుడు ఇలాంటివన్నీ మనము చేస్తూ ఉంటాం. భూమితోడు అనవద్దు, అది నా పాదపీఠం అంటున్నాడు. ఆకాశముతోడు అనవద్దు, అది నా సింహాసనం అంటున్నాడు. కనుక మనము అవునంటే అవును, కాదంటే కాదు అనే పరిస్థితిలో మనం ఉండాలి. కానీ మనము మాట్లాడే ప్రతి మాట కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పేతురు మాట్లాడిన ముమ్మారు ఆ మాటలు ఇప్పటి వరకు కూడాను సాక్ష్యముగానే మనకు చూపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం ఎన్ని ఒట్లు పెట్టుకున్నా ఒక్కొక్కసారి మనలో మార్పు అనేది రానే రాదు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఒట్టు పెట్టుకోవటం వల్ల మనం మార్పు చెందలేము. కానీ హృదయ పశ్చాత్తాపమును బట్టి మనము మార్పు చెందగలం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా సాక్ష్యంగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ కోడి కూతలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజుల్లో ప్రధాన యాజకుని గృహాలు చాలా శుభ్రంగా ఎంతో నీట్గా ఉన్నట్లుగా మనము చరిత్రలో మనము చూస్తూ ఉంటాం. కోళ్ళ కూతల సహజంగా కానీ రోమా సైనికులు అప్పట్లో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ప్రతి జాముకు ఒకసారి బోర ఊదుతారు. ఈ బోర ఊదడాన్ని లాటిన్ భాషలో కోడి కూతగా పోల్చుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ శబ్దము వినగానే పేతురు పశ్చాత్తాపడి ఏడ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తన పేరు కూడా తెలియదని అబద్ధం ఆడినట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం. అబద్ధములు బొంకుటను గూర్చి అనేకమైన సార్లు బైబిల్లో పరిశుద్ధాత్ముడు ప్రస్తావించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనం అబద్ధం ఆడుట కాదు, కానీ మనం మాట్లాడే ప్రతి మాట సాక్షిగా నిలబడుతూ ఉంటుంది. కనుక నువ్వు ఏది మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడటం లేదో దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక అబద్ధ సాక్ష్యము అబద్ధము చెప్పుట అనేది నాకు అసహ్యము అని అంటున్నాడు. కోట సాక్షికి అబద్ధములు ప్రియులుగా కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అబద్ధ సాక్ష్యం పలకకూడదనే నిర్గమకాండములో మనము చూస్తూ ఉన్నాం. అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడుగా మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రతి మనుష్యుడు కూడా అబద్ధికుడుగా మనకు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఏ భేదములో నేను అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మనము ఈ అబద్ధము విషయములలో దేవుని సన్నిధిలో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
కనుక మనము అబద్ధమాడుటకు తొందరపడకుండా ఉండాలి. అది ఏదైతే అది అవుతుంది, కానీ మనము నిజమేదో నిజాన్ని మాత్రమే పలకాలి. అవునంటే అవును, కాదంటే కాదు అనే రీతిలో మనం ఉండాలని దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు హెచ్చరిక చేస్తున్నాడు. 3 సార్లు బొంకిన పేతురు 3 సార్లు బొంకిన తర్వాత బయటకు వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. దేవుని మాటను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అటు రీతిగా మనం ఉండకుండా దేవుని సన్నిధిలో యథార్థత కలిగిన జీవితం మనం జీవించటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. ఇప్పటి వరకు నీ కృపను బట్టి కాచి కాపాడి సజీవులను దేశంలో ఉంచి ఈ రీతిగా నా ప్రభువా నాయన పేతురుని జ్ఞాపకం చేసుకుంటకు నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఎన్నో రీతులుగా ప్రభువా నాయన మీకు తోడుగా ఉన్నవాడు అబద్ధమాడి ఉన్నాడయ్యా, అది సాక్ష్యముగా నిలబడి ఉన్నది ప్రభువా. ఇప్పటికి కూడా అది సాక్ష్యం ఇస్తూ ఉన్నది ప్రభువా, నీకు వందనాలయ్యా. మేము మాట్లాడే మాటలు, మేము నడిచే నడక, మేముండే తీరు ఎలాగ ఉన్నదో నాయన ఒక్కసారి నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీ కార్యములు ఎంతో గొప్పవి నాయన. మమ్మలను మేము సరిచేసుకుని నాయన మా జీవిత విధానంలో ప్రభువా నిన్ను ముందుంచుకొని నీతో సహజీవనము చేయుటకు కావాల్సిన కృపను విడుదల చేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.